క్వాష్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక ఛార్జ్ షీట్ కానీ ఫైల్ అయి ఉంటే హైకోర్టులో లేదా సెషన్ కోర్టులో మనం దాని మీద క్వాష్ ప్రొసీడింగ్స్కి అప్లై చేయొచ్చు. ఎలాంటి సందర్భాల్లో క్వాష్ అప్లై చేయొచ్చు? వేగ్నెస్ ఉండి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ లేనప్పుడు, మిస్సింగ్ లింక్స్ ఉన్నప్పుడు, ఎక్కడైతే ట్రయల్ అవసరం లేదు, ట్రయల్ చేస్తే అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్లో అవుతుంది అనే నిర్ధారణ బేసిక్గా ఉంటేనే మనం క్వాష్ ఫైల్ చేయొచ్చు. ఊరికనే క్వాష్ చేయడం వల్ల అది టైం వేస్ట్ ప్రాసెస్ తప్పించి వేరే యూజ్ ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఒక చెక్ ఇష్యూ చేశాడు. ఈ చెక్ ఇష్యూ చేసినందువలన ఆయనకి ఒక క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేశారు. చెక్ మీద సిగ్నేచర్ తందే, కానీ లయబిలిటీ లేదు అనేది కంటెస్ట్. దీని మీద క్వాష్ అనేది ఫైల్ చేయడం వేస్ట్. బికాజ్ ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్ అంటాం. లయబిలిటీ ఉందా లేదా, చెక్ సంతకం తందే అవునా కాదా, చెక్ తనే ఇచ్చాడా, ఇవన్నీ ఎవిడెన్స్తో కూడుకున్న విషయాలు. ఎవిడెన్స్ అవసరం లేని చోటనే క్వాష్ చేస్తారు. ఇదే ఎగ్జాంపుల్ మనం ఇంకోలాగా తీసుకుంటే, ఒక కంపెనీలో 3 డైరెక్టర్లు ఉన్నారు. 2 డైరెక్టర్లు రెగ్యులర్గా కంపెనీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. చెక్ మీద సిగ్నేచర్ వాళ్ళదే ఉంటుంది. 3వ డైరెక్టర్ జనరల్గా రాడు. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారో సంవత్సరానికి ఒకసారో కంపెనీలో వచ్చి ఆపరేషన్స్ చూసుకుంటాడు. ఇప్పుడు లయబిలిటీ కంపెనీ డైరెక్టర్ ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళు క్వాష్ అయ్యచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక లీగల్ నోటీస్ వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా రిప్లై ఇచ్చి ఉండాలి. ఈ ఇచ్చిన రిప్లైలో ఈ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేసి ఈ రిప్లై నోటీసు మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్లో వేస్తే జడ్జి గారు పరిగణనలో తీసుకొని క్వాష్ అనేది ఆర్డర్ చేస్తారు.